నేటి కథలులో సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల ఇవాళ యోగ్యత అనే ఒక కథను గురించి చెప్పుకుందాము, తెలుసుకుందాం. యోగ్యత అంటే ఏంటి? నందనవనాన్ని నందనందనుడు పాలించేవాడు. అతని ఖజానా ఎప్పుడు నిండుగా కనకపురాసులతో కలకలలాడుతూ ఉండేది. అయితే ఖజానాను దొంగల బారి నుంచి రక్షించడం ఇబ్బందిగా మారిపోయింది. కాస్త ఎమరుపాటుగా ఉంటే దొంగలు వచ్చి విలువైన నగలు దోచుకుపోయేవారు. దాంతో నందనందనుడికి రాత్రి వేళలో నిద్ర లేకుండా భయంగా నిద్రే కరువైపోయింది. ఒకరోజు మంత్రిని పిలిచి, దొంగల విషయమై ఏం చేద్దాం, మరి మనం అప్రమత్తంగా ఉండకపోతే ఎప్పటికీ ఖజానాను ఖాళీ చేస్తూ ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడం మనకి ఇబ్బందిగా ఉంది, ఏం చేస్తామని అడిగాడనమాట. ఏం చేద్దామని మంత్రి ఓ ఉపాయం చెప్పినా అది ఫలించలేదు. చివరగా ఖజానాను కాపాడుకోవడానికి మంచి విశ్వాసం కలిగిన వ్యక్తిని రక్షకుడిగా నియమించాలనుకున్నాడు. వెంటనే దండోరా వేయించాడు. మరుసటి రోజు 25 మంది యువకులు రాజభవనం వద్దకు వచ్చారు. వారిలో నుంచి ఓ యువకుడిని ఎంపిక చేయాలనుకున్నాడు. తాను నియమించే వ్యక్తి యోగ్యుడై ఉండాలని, అందుకు 3 పరీక్షలు నిర్వహిస్తానని తెలిపాడు. అందుకు యువకులందరూ కూడా సరే, మేము మీకు 3 టెస్టులు పెడతాము, దాంట్లో ఎవరు యోగ్యత అంటే ఏంటి, మీ యొక్క తెలివితేటలు, మీ క్యాపబిలిటీ, మీ నాలెడ్జ్, మీది ఎలా ఉంటుందో దాని ప్రకారంగానే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పాడు. ఎవరు? రాజు చెప్పాడు, మంత్రి కూడా చెప్పాడు. మరుసటి రోజు 5 కిలోమీటర్ల పరుగు పందెం పెట్టారు. పోటీలో అందరూ గెలిచారు. మొదటి రోజు అందరూ ఆ పోటీ పందెంలో ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్ల వరకు పరుగు పందెం పెట్టారు. అందరూ గెలిచారు. పోటీలు అందరూ. మరుసటి రోజు అదే పోటీ పెట్టారు. ఈసారి 1 కిలోమీటర్ దూరం మాత్రమే పరిగెత్తాలని చెప్పారు. ఫస్ట్ టైం 5 కిలోమీటర్లు అన్నారు, ఇప్పుడు 5 కిలోమీటర్లలో 1 కిలోమీటర్ పరిగెత్తాలని చెప్పారు. దారిలో అక్కడక్కడ బంగారు ఆభరణాలు చాటుగా పడేయమని భటులకు చెప్పారు రాజు. వీళ్ళు పరిగెత్తుకుంటూ పోయేటప్పుడు మధ్యలో అక్కడక్కడ కొన్ని బంగారు నాణాలు ఇవ్వండి, చూద్దాం వాటిని చూసి వీళ్ళు ఆగిపోతారా వెళ్ళిపోతారా అని. అదొక టెస్ట్ అన్నమాట. పోటీలో పాల్గొన్న యువకులు ఆభరణాలను చూసి పరుగు ఆపుతారని అనుకున్నారు. కానీ ఆ యువకులు ఆభరణాలు తీసుకొని వేగంగా గమ్యం చేరుకున్నారు. వారిని చూసి నందనందనుడు అవాక్కయ్యాడు. వారిలో ఎవరు అవినీతి పరుడో ఎవరు నిజాయితీ పరుడో కనుక్కోలేక అయోమయంలో పడ్డారు. చివరికి తుది పరీక్ష నిర్వహణకు వారిని మరుసటి రోజు రమ్మని చెప్పి పంపారు. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, రెండిట్లలో కూడా అందరూ ఫస్ట్ 5 కిలోమీటర్లు పరిగెత్తారు, తర్వాత 1 కిలోమీటర్ పరిగెత్తారు. మధ్యలో వీళ్ళు ఆగిపోతారేమో అని అక్కడక్కడ బంగారు నాణాలు వేశారు. కానీ వాటిని కూడా తీసుకొని అందరూ కూడా వీళ్ళు అనుకున్న 1 కిలోమీటర్ను అందరు గమ్యస్థానం. ఎంతమంది ఉన్నారు పోటీలో? 5 ఉన్నారు. 5 కూడా యోగ్యతనే కలిగి ఉన్నారు, ఆ జాబ్కి అర్హత కలిగి ఉన్నారన్నమాట. తర్వాత మరుసటి రోజు రమ్మని మళ్ళీ చెప్పారు. మరుసటి రోజు వచ్చిన వారందరిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇది చివరి పోటీ, ఈ పోటీలో విజయం సాధించేవారే విజేత. ఈ పోటీ కఠినంగా ఉంటుంది, మీకు శిక్ష లాంటిది అన్నాడు మహారాజు. ఇది చాలా గట్టిగా ఉంటే నిన్నెట్లా కూరుకుడు వచ్చుడు కాదని చెప్పాడు. వారిలో చాలామంది అదేదో త్వరగా చెప్పండి ప్రభు, చెప్పండి ప్రభు, చెప్పండి అంటారు కదా, ఇంకో టెస్ట్ ఉందని చెప్పండి అలానే ఉత్సాహంగా అడిగారు. ఈ పోటీలో పాల్గొనే వాళ్ళందరికీ 25 వాతలు పెడతాం, భరించి ముందుకెళ్ళిన వారే విజేతలుగా నిలుస్తారు. వాతలంటే ఏంటి? మామూలుగా కలిసి ఒక సొంత సూదితోటో లేకపోతే ఒక రాడితోటో వాతలు ఎన్నంట, అవి 25 వాతలంట. అనడంతో యువకులు తెల్లమొహం వేసి ఒకరికొకరు నెమ్మదిగా పోటీ నుంచి తప్పుకున్నారట. ఒకే ఒక వ్యక్తి తప్ప అందరు వెళ్ళిపోవడం చూసి నివ్వరపోయారు. నందనందనుడు సన్నగా ఉన్న ఆ వ్యక్తిని చూసి, ఏం నీకు ప్రాణాల మీద ఆశ లేదా అని వాతలు పెడితే భరిస్తావా అని ప్రశ్నించారు రాజు.
ప్రభు రాజ్యమన్నా రాజన్నా ప్రజలన్నా నాకు అపార విశ్వాసం ఉంది. రాజ్య సంపదను కాపాడేందుకు ఇచ్చే ఉద్యోగానికి ఎన్ని పరీక్షలు పెట్టినా ఆనందంగా స్వీకరిస్తాను అనడంతో బలా 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 నీ వంటి ధైర్యవంతుడే రాజ్యాన్ని, రాజ్య సంపదను, ప్రజలను రక్షించగలరు అని ప్రశంసించారు. ఎవరు? రాజు. అతడిని యోగ్యుడిగా ప్రకటించారు. రాజ్య సంపదను సంరక్షిస్తూ ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకున్నాడా యువకుడు. చూడండి, అంటే మనము ఏదైనా ఒక పని చేద్దాము అని అన్నప్పుడు అందులో ఉన్నటువంటి కష్టము, సుఖము, ఆనందము, ఆప్యాయతలను, ఎదుటి వాళ్ళను బాధ పెట్టకుండా ధర్మయుక్తంగా ప్రతి ఒక్కటి నువ్వు మొట్టమొదలు ఒప్పుకున్నావు. ఏ పరీక్ష అయినా సరే నేను ఉంటాను ఒప్పుకున్నావు. తర్వాత ఏం చేస్తున్నా? వాతలు పెడతా అనగానే భయపడి దూరం పోతున్నా. అంటే నువ్వు ఉన్నటువంటి ఉద్యోగంలో నీకు అనుకోకుండా ఏదన్నా ఒక ఆపదనో, ఒక భయంకరమైనటువంటి కష్టం వస్తే నువ్వు తప్పుకొని పోతావా? పోకూడదు. అదేందో తప్పకుండా నిర్వర్తించి. అది ఎవరు చేశారు? 5 ఒకే ఒక అతను చేశాడు. అంటే మనం చేసే ప్రతి పని లోపల మనకు ధైర్యం ఉండాలి, నిజాయితీ ఉండాలి, ధర్మం ఉండాలి. మొట్టమొదటి నువ్వు రాజు దగ్గర ఒప్పుకున్నావు, నేను పరీక్షలో నేను పాల్గొంటానని. అప్పుడే నువ్వు అన్నీ నిర్ణయించుకొని ఒక జాబ్కు రావాలి. కాబట్టి ఎప్పుడు కానీ మనం ఏం చేయాలి? మన వృత్తిని, మన ఉద్యోగ ధర్మాన్ని మనం ప్రేమించాలి. ప్రేమించినప్పుడే ప్రతి పనిని మనం చేయగలుగుతాం మిత్రమా, కదా. ప్రతి మనిషి యొక్క యోగ్యత, నిజమైన యోగ్యత అంటే ఏంటిది? ఈ విధంగా ఉండడం. ఇందులో అతను ఉన్నాడు కదా, 25 వాతలు పెట్టినా కానీ నేను భరిస్తాను రాజ్యం కోసం, ప్రజల కోసం అన్నాడు. ఆ విధంగా బ్రతకడానికి మనమందరం కూడా విశ్వసించాలి మిత్రమా. ఏ వచ్చినా నవ్వుతూ భరించాలి, నవ్వుతూ అనుభవించాలి, నవ్వుతూ నలుగురికి చెబుతూ ఉండాలి. అంతేనా కదా? చెప్పండి మిత్రమా, అంతే కదా.